వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం బెడ్ వేసినప్పుడు బెడ్ పైన బెడ్షీట్ వేసుకుంటాం. ఎందుకంటే పడుకున్నప్పుడు డస్ట్ అలాంటిది ఏది ఉండకూడదు, నీట్గా ఉండాలి, మంచిగా నిద్ర పట్టాలి అనేసి. కానీ బెడ్ కింద కూడా ఇలా బెడ్షీట్ వేసేసి కవర్ చేస్తే బెడ్ కూడా పాడవ్వకుండా చాలా ఇయర్స్ వరకు వస్తుంది కదా. అంతేకాకుండా బెడ్కి ఇలా కవర్ వేయడం వల్ల బెడ్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది, వాటర్ ప్రూఫ్కి కూడా ఉంటుంది. పిల్లలు కనుక ఉన్నారనుకోండి, వాటర్ ప్రూఫ్ బెడ్షీట్ తీసుకుంటే చాలా బాగుంటుంది. బెడ్ కింద ఉన్న బెడ్ కూడా పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ అయితే ఆన్లైన్లో ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్ చూడండి. ఇప్పుడు మనం చపాతీ కానీ, పూరి కానీ, పుల్కా కానీ ఏదైనా చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మనం పిండి అనేది తడపాలి. సో మనం చేతితో తడిపితే ఎక్కువ పిండి ఉందనుకోండి, చేతులు అనేటివి బాగా నొప్పి వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా పిండి మిక్స్ చేయడం కోసం ఇలాంటి మిక్సింగ్ మిషన్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఇలా పౌడర్ అంటే ఇప్పుడు మనం పిండి ఇందులో వేసి దానికి సరిపోయే నీళ్ళు పోసేసి పైన బటన్ ఆన్ చేసేసామనుకోండి, పిండి చూడండి ఎంత స్మూత్గా ఉంది. ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ కనుక ఇలాంటి స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇది అడ్జస్ట్ చేసుకోవడానికి హోల్స్ కూడా ఉంటాయి. ఫ్రిడ్జ్ అవుట్ సైడ్ పెట్టేసుకున్నాక మనకి కిచెన్లో మనం ఏదైనా యూజ్ చేసుకున్నప్పుడు అందులో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంతేకాకుండా డోర్ బ్యాక్ సైడ్ కూడా పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చిన కలర్ అండ్ డిజైన్స్ కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చు. మీకు ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. కిచెన్లో కార్నర్కి ఇలాంటి స్టాండ్ కనుక పెట్టేసామనుకోండి, చాలా డిఫరెంట్ ఉంటాయి. 3 సెల్ఫ్స్ అయితే ఉంటాయి మధ్యలో. అంటే మనకి 3 సెల్ఫ్లు ఉండడం వల్ల చిన్న బాటిల్స్, అంటే ఇప్పుడు మనం ఏదైనా స్పైసెస్ ఉంటాయి కదా, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి, అండ్ సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్ ఇలాంటి బాటిల్స్ ఏవైనా ఉంటే స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా కిచెన్ కార్నర్ ఈ స్టాండ్ అనేది అయితే చాలా డిఫరెంట్గా ఉంది. దీంట్లో వైట్, బ్లాక్ 2 కలర్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రోడక్ట్స్ అయితే చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఇల్లు ఉడిచేటప్పుడు నార్మల్గా మనం చీపురు అనేది యూజ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ చీపురు అనేది చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. అండ్ స్టిక్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. కానీ దీనికి మనము తలకి హెన్న పెట్టుకున్నప్పుడు కవర్ చేసుకుంటాం కదా, ఆ కవర్ వేసేసి ఈ బూమ్ స్టిక్కి అండ్ వాల్స్ కానీ, ఫ్లోర్ కానీ ఏది క్లీన్ చేసినా కానీ డస్ట్ అనేది అస్సలు అయితే ఉండదు. మొత్తం కంప్లీట్ అయితే పోతుంది. అండ్ ఇది ఒక ప్యాక్ తీసుకుంటే ఒక ప్యాక్లో 100 పీసెస్ అయితే ఉంటాయి. బాత్రూంలో కానీ, కిచెన్లో కానీ ఈ ఫోల్డింగ్ బాక్స్ కనుక పెట్టుకుంటే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. బాత్రూంలో వాల్కి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఇట్లా మన క్యాప్ మోడల్లో బటన్స్ అయితే ఉంటాయి. టైట్ చేసుకుంటే టైట్ అయితే, లూజ్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. అండ్ వాల్కి ఇలా పెట్టేసి మనం ఇప్పేసిన బట్టలన్నీ ఈ బాస్కెట్లో వేసేసుకున్నాం అనుకోండి, వాటర్ పడ్డగానే కింద నుంచి మనకి సైడ్ నుంచి బాక్స్కి హోల్స్ ఉంటాయి కాబట్టి గాలి అనేది పోతుంది. ఇలా యూజ్ చేసిన తర్వాత ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. హోమ్ క్లీనింగ్ మాప్. ఈ స్వైప్ అయితే చూడండి, ఈ స్వైపర్ ఏంటంటే మనకి చాలా బిగ్ సైజ్ అయితే ఉంటుంది. ఇంటిని కడిగినప్పుడు వాటర్ తీసేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఒకప్పుడు అయితే నిజంగా వీక్లీ వన్స్ ఇంటిని అనేది వాటర్తో కడిగేవాళ్ళు. ఇప్పుడైతే ఏదో పండగలు వచ్చినప్పుడు మాత్రమే వాటర్తో కడుగుతారు. అది కూడా మ్యాక్సిమం చాలా తక్కువ మంది కడుగుతారు, అందరూ అయితే కాదు. కానీ ఇలా వాటర్ అనేది తీసేయడం కోసం అయితే ఈ స్వైపర్ అయితే చాలా డిఫరెంట్ అయితే ఉంది. అండ్ చాలా బిగ్ సైజ్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, పిండి ఈక్వల్ సైజెస్ కట్ చేయడం కోసం అయితే ఈ కటర్ అయితే చాలా డిఫరెంట్ ఉంది. అంతేకాకుండా ఇలా మనం పూరీస్ అనేటివి చాలా ఫాస్ట్గా అయితే ప్రెస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంతో చూడండి ఒకేసారి 2 పూరీస్ అనేది అయితే చేసుకోవచ్చు. ఇంకా రైస్ బాల్స్ ఇలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని కూడా చేయడానికి అయితే నిజంగా ఈ బాక్సెస్ అనేటివి అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. మీకు నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆయిల్ వాటర్ డివైడ్ చేయడం కోసం ఈ స్పూన్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము ఏదైనా సూప్ చేసినప్పుడు అందులో ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ ఎక్కువగా పడిపోయిందంటే దాన్ని రిమూవ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. లేదు, మనం ఏదైనా కర్రీస్ చేసినప్పుడు ఓన్లీ సూపే మనకు కావాలి అనుకున్నప్పుడు కూడా ఈ స్పూన్ యూజ్ చేసుకొని మనం 100% అయితే డివైడ్ చేయొచ్చు. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వెస్టర్న్ వేర్ బాత్రూమ్ సీట్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం అస్సలు యూజ్ అవ్వదు. ఇలాంటి స్టాండ్ అయితే ఇప్పుడు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ స్టాండ్ పెట్టేస్తే వాళ్ళే పిల్లలే మనకు వాష్రూమ్కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మనం యూజ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, మర్చిపోకుండా లైక్ చేయండి. బెడ్రూమ్లో కబోర్డ్లో కానీ, సెల్ఫ్లో కానీ ఎక్కడైనా మనం బట్టలు పెట్టుకునేటప్పుడు ఎక్కువ చూడండి, ఎవరి బట్టలు వాళ్ళవి పెట్టినా కానీ ఒక్కొక్కసారి పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ బట్టలు తీసేటప్పుడు ఒకటి తీస్తుంటే ఇంకొకటి పడిపోతూ ఉంటుంది. చాలా చిరాకు వస్తుంది కదా అలా చేస్తూ ఉంటే. ఎందుకంటే ఇల్లు మొత్తం నీట్గా చేయాల్సింది ఇంట్లో ఉన్న లేడీస్ మాత్రమే. జెంట్స్ అయితే ఏ పనులు అయితే చేయరు. అలా మనం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలా
ఇలాంటి బ్యాగ్స్ తీసుకొని బట్టలనేటివి ఎవరికి వాళ్ళే సర్దేసి పెట్టేస్తే పైనుండి సర్దొచ్చు. కింద నుంచి మనకి ట్రాన్స్పరెంట్ కవర్ ఉంటుంది కాబట్టి మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. అండ్ ఈ స్టాండ్ అయితే చూడండి, కిచెన్‌లో ఈ స్టాండ్ కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి చాలా యూజ్ అవుతుంది. వాల్‌కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. కిచెన్ కానీ, బాత్రూమ్ కానీ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా దీనికి మనకి స్పూన్స్ పెట్టడానికి లేదనుకోండి ఏవైనా లిక్విడ్స్, ఫేస్ వాష్ ఇట్లాంటివి హ్యాండ్ వాష్ ఇంకా షాంపూస్ ఉంటాయి కదా! వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి బావుంటుంది. చిన్న పిల్లలు ఉన్నారనుకోండి అంటే 1 మంత్ నుంచి 2 ఇయర్స్ బేబీస్ ఉన్నారనుకోండి వాళ్ళని ఎక్కువగా ఉయ్యాల్లో వేస్తూ ఉంటాం. ఉయ్యాలనేది ఊపుతూ ఉంటాం కదా! సో, ఆన్‌లైన్‌లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ ఉయ్యాలైతే చాలా చాలా బావుంటుంది. అంతేకాకుండా 4 సైడ్స్ 4 టైర్స్ కూడా ఉంటాయి. టైర్స్ మరి అటు ఇటు కదలకుండా ఉండడం కోసం లాక్ కూడా ఉంటుంది. సో, చూడండి ఇలా పైకి పెట్టేసి లాక్ చేసామనుకోండి జస్ట్ పిల్లల్ని ఇలా ఊపడానికి బావుంటుంది. కిచెన్ ఫిల్టర్ ఏంటి అనుకుంటున్నారా? నిజంగా కిచెన్‌లో సింక్ దగ్గర ఈ ఫిల్టర్ గనక ట్యాప్‌కి పెట్టేసామనుకోండి, చాలామంది ఫుడ్ మిగిలిపోతే ఆ ఫుడ్‌ని డైరెక్ట్ తీసుకెళ్ళి సింక్‌లో వేస్తూ ఉంటారు. అలా సింక్‌లో వేయడం వల్ల సింక్ మొత్తం జామ్ అయిపోయి డ్రైనేజ్ స్మెల్ వస్తూ ఉంటుంది. సింక్ గనక నీట్‌గా లేకపోతే బొద్దింకలు, పురుగులు, దోమలు, బల్లులు కిచెన్ మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది. బ్యాడ్ స్మెల్ రాకుండా నీట్‌గా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫిల్టర్ బాక్స్ తీసుకొని కిచెన్‌లో పెట్టండి సరిపోతుంది. చాలా నీట్‌గా ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా! చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ కోంబ్ అయితే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంది. హెడ్ మసాజ్ చేసుకోవచ్చు దీనితోటి. అండ్ మనం తల దువ్వినప్పుడు జుట్టు అనేది ఈ కోంబులో అంటే ఉండిపోయింది అనుకోండి. ఉండిపోయినప్పుడు మనం తీయాలంటే, క్లీన్ చేయాలంటే చాలా కష్టం. కానీ ఈ కోంబ్ స్పెషల్ ఏంటంటే హెయిర్ ఏదైనా ఉంటే జస్ట్ ఇట్లాంటి క్లిప్ అయితే ఉంటుంది. సో, ఈ క్లిప్ తీసుకొని ఇలా హెయిర్ లోపల నుంచి మొత్తం కంప్లీట్ క్లీన్ నీట్‌గా చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ బాల్కనీలో ఇలాంటి స్టాండ్ గనుక పెట్టేసామనుకోండి బట్టలు ఆరేయడానికి అయితే చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎందుకంటే చూడడానికి చిన్నగానే ఉంటుంది కానీ మనం యూజ్ చేయడం అయితే చాలా సేఫ్టీ అండ్ చాలా బిగ్ సైజ్ కూడా దీన్ని చేసుకోవచ్చు. అంటే బెడ్‌షీట్స్ కానీ, శారీస్ కానీ ఇంకేవైనా ఉంటే ఇట్లా ఆరబెట్టడానికి ఇంకా షూస్ అండ్ మనం ఎక్కువగా పిల్లల షూస్, శాండిల్స్ క్లీన్ చేసినప్పుడు గూడంగా ఇందులో పెట్టేసుకొని చాలా నీట్‌గా అయితే ఉంచుకోవచ్చు. ఇలా టీ షర్ట్స్ ఇవన్నీ హ్యాంగర్స్ ఏసేసుకొని ఆ హ్యాంగర్స్ అనేటివి పెట్టడానికైతే నిజంగా ఇది చాలా డిఫరెంట్ అనిపించింది స్టాండు. నెక్స్ట్ అయితే ఈ కవర్స్ అయితే చూడండి. ఈ కవర్స్ వల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. నార్మల్‌గా ఈ కవర్ స్టిక్కర్ అయితే బ్యాక్ సైడ్ స్టిక్కర్ ఉంటుంది తీసేసి విండోస్ అయితే ఉంటాయి కదా! విండోస్ మిర్రర్‌కి ఇదేసేసామనుకోండి మనకు బయట నుండి ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. కానీ లోపల ఏం జరుగుతుందనేది అయితే బయట వాళ్ళకైతే తెలియకుండా చాలా సేఫ్టీ స్టిక్కర్ అనమాట ఇది. అండ్ ఎండాకాలంలో అయితే ఇంకా 100% అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎండాకాలం చాలా ఎండ అయితే ఉంటుంది కదా! అది లోపలికొచ్చినప్పుడు చాలా వేడిగా ఉంటుంది. అలా కాకుండా ఎండని కూడా రానీయకుండా అయితే స్టాప్ చేస్తుంది. నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. చూసిన తర్వాత యూస్ఫుల్ అనిపించింది అనుకోండి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి వీడియో షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. అండ్ ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి మీకు ఒరిజినల్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. అండ్ బేబీస్‌కి నిద్రపోవడానికి ఇలాంటి పిల్లోస్ యూజ్ చేస్తే తల కదలకుండా అయితే ఉంటుంది. చాలా నీట్‌గా ఉంటుంది. సేఫ్టీగా కూడా ఉంటుంది. ఇంకా జ్యూస్ అనేది మనం నార్మల్‌గా మిక్సీలో గానీ, జ్యూసర్‌లో గానీ వేసుకొని చేసుకుంటూ ఉంటాం కదా! ఇలాంటి హ్యాండ్ మేకర్స్ గనుక మనం యూజ్ చేసుకుంటే చాలా బావుంటుంది. ఇందులో వాటర్ మెలన్ కానీ, గ్రేప్స్ కానీ, పైనాపిల్ కానీ ఏ ఫ్రూట్ అయినా గానీ మనం ఈజీగా అంటే జ్యూస్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. అండ్ చాలా డిఫరెంట్‌గా కూడా ఉంది. దీంట్లో స్టీలు, అల్యూమినియం, ప్లాస్టిక్ 3 క్వాలిటీస్‌లో అయితే ఉంటాయి. మీకు ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్ మరి మీరు ఆన్‌లైన్‌లో చూసిన ప్రొడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. మీరు వీడియో చూసేటప్పుడు ఏదైనా మీకు ప్రోడక్ట్ నచ్చిందనుకోండి, నచ్చితే స్క్రీన్‌షాట్ తీయండి. లేదు అనుకోండి మీకు ప్రోడక్ట్ స్క్రీన్‌షాట్ తీయడము రాదు అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అయిపోండి. ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెంచుకోవాలని అయితే అస్సలే కానే కాదు. సో, యూట్యూబ్ కొన్ని కండిషన్స్ వల్ల యూట్యూబ్‌లో నేను లింక్స్ అనేటివి ఇవ్వట్లేదు. యూట్యూబ్‌లో మీరు ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఏదైతే ప్రోడక్ట్
కావాలి అనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ గురించి నాకు టెక్స్ట్ చేయండి. మీకు ఆ లింక్ అనేది అయితే నేను ఇస్తాను. మరి ఆన్లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి అన్నాను కదా! ఏం లేదండి, మీరు ఆన్లైన్‌లో షాపింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 4 స్టార్, 5 స్టారే. 3 స్టార్, 2 స్టార్, 1 స్టార్ ఉంటే అస్సలు షాపింగ్ చేయకండి. 4 స్టార్, 5 స్టార్‌తో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్‌చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉండాలి. దీంతో పాటుగా మనం ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మనకంటే ముందు ఎవరో ఒకరు ఆ ప్రోడక్ట్ అయితే తీసుకుంటారు. తీసుకున్న తర్వాత రివ్యూస్ కోసము రేటింగ్ కూడా ఇస్తారు. రేటింగ్‌తో పాటు ఇంకా ఒరిజినల్ పిక్స్ కూడా ఇస్తారు. ఒరిజినల్ పిక్స్‌తో పాటు వాళ్ళ ఒపీనియన్, ఆ ప్రోడక్ట్ గురించి ఒపీనియన్ కూడా చెప్తారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి, మీకు కస్టమర్ ఒపీనియన్ కూడా ఉంటుంది. కస్టమర్ ఒపీనియన్, ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ ఇవన్నీ చెక్ చేసుకున్నాక మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. 1కి 2 సార్లు చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేయండి. టుడే మీ ముందుకైతే చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అంతేకాకుండా ఆన్లైన్లో ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఎలా తీసుకోవాలి, ఏం టిప్స్ యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేసిరనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు అయితే ఉండదు. అండ్ ఇంకా చాలా కొత్త కొత్త ప్రోడక్ట్స్ వచ్చిన వెంటనే నా ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తాను. మరి మీరు కూడా ఆ ప్రోడక్ట్స్ చూడాలి అనుకుంటే ఏం చేయాలి? వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కనుక ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేటివి అయితే వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు చాలామంది ప్రోడక్ట్ చూడగానే నచ్చిందని కొనేస్తూ ఉంటారు. అలా అస్సలు అయితే కొనొద్దు. నేను కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తాను. ఆ టిప్స్ యూజ్ చేసుకున్నారనుకోండి, ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసింది క్వాలిటీ కానీ బాగలేదు, ప్రోడక్ట్ ఒరిజినల్ది రాలేదు అనుకుంటే 0%తో రిటర్న్ ఎలా చేయాలి అనేది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ ఇప్పుడైతే ఆన్లైన్లో అంటే మీషో కానీ, అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్, ఆలీబాబా, ఇలా ఆజియో ఎందులో చూసినా కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక ఆఫర్ సేల్ అయితే రన్ అవుతూనే ఉంటుంది కదా! అలా ఆఫర్ సేల్లో కనుక మనం ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి, కొన్ని కూపన్ కోడ్స్ కూడా ఉంటాయి. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు ఇస్తాను. అండ్ ఇక్కడ చూడండి, కిచెన్లో ఇలాంటి స్టాండ్ పెట్టుకోవడం వల్ల మన ఇంట్లో బాటిల్స్ అంటే సోయా సాస్, వెనిగర్ ఇలాంటివి ఉన్నాయి, ఈజీగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆన్లైన్లో ఇప్పుడైతే చాలా చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ స్టాండ్ అయితే నిజంగా చాలా డిఫరెంట్ ఉంది. పైన అయితే మనం బాటిల్స్ అంటే గాజు బాటిల్స్ ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. కింద వచ్చేసి మనకి ఇంకా చిన్న చిన్న ప్లేట్స్ ఏవైనా ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. ఇంకా కింద వచ్చేసి మైక్రోవేవ్ ఓవెన్ పెట్టుకోవడానికి అయితే ఈ స్టాండ్ అనేది అయితే నిజంగా 100% ప్రతి కిచెన్కి అయితే యూజ్ అవుతుంది. ఓన్లీ మైక్రోవేవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ అయితే ఉంది చూడండి. ఎక్కువగా చాలామంది ఈ మధ్యలో అయితే ఎక్కువగా యూజ్ చేస్తుంది గాజు బాటిల్స్ అండ్ గాజు గ్లాసెస్. ఇవి చాలా సేఫ్టీ కూడా. వాటర్ ఇందులో తాగడం కూడా మంచిది, చాలా మంచిది హెల్త్కి కూడా. మనకి ఇప్పుడు నార్మల్గా స్టీల్ గ్లాస్లో కానీ ఇంకా దేంట్లో అయినా వాటర్ తీసుకున్నప్పుడు ఏదైనా డస్ట్ ఉంటే కనిపించదు. కానీ గాజు గ్లాస్లో మాత్రం ఏదైనా డస్ట్ ఉందనుకోండి, ఈజీగా మనకు కనిపిస్తుంది. అందుకనే బయట చూడండి, మనం జ్యూస్ ఎక్కడైనా జ్యూస్ తాగినా, కూల్ డ్రింక్స్ తాగినా కానీ గాజు గ్లాస్లోనే ఇస్తారు, నార్మల్ గ్లాస్లో ఇవ్వరు. ఈ మధ్యలో ఎక్కువ పేపర్ గ్లాసెస్ అలాంటివి యూజ్ చేస్తారు. మరి అలాంటి గాజు గ్లాసెస్ కానీ, గాజు ప్లేట్స్ కానీ, గ్లాస్వి ఏవైనా ఉన్నాయనుకోండి, వాటిని స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఈ స్టాండ్ అయితే నిజంగా కిచెన్కి 100% అయితే యూస్ అయితే ఉంటుంది. ఇంకా వాటర్ ఏదైనా ఉంటే మనం తోడవలసిన అవసరం అయితే లేదు. ఇట్లా మనం రిటర్న్లో గ్లాసెస్ కానీ, కప్స్ కానీ పెట్టేస్తే వాటర్ అనేది కింద ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్లో వాటర్ అయితే పడిపోతుంది, ఈజీగా క్లీన్ అయిపోతుంది, నీట్గా అయితే ఉంటాయి. మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. డిఫరెంట్ అనిపిస్తే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఈ బాక్సెస్ అయితే చూడండి, వైట్ అండ్ బ్లాక్ కాదు, అది గ్రే కలర్ అయితే ఉంది. సో ఇది కూడా వైట్ అయితే కాదు, కంప్లీట్ అండ్ లైట్ క్రీమ్ కలర్లో ఉంది. సో వన్ సైడ్ అనేది ఇట్లా నైఫ్స్ అనేటివి అయితే పెట్టుకోవడానికి చిన్న హోల్స్ అయితే ఉంటాయి. ఎక్కువ నైఫ్స్ అయితే మనం ఎక్కువ యూజ్ చేయం కదా, 1 or 2 యూజ్ చేస్తాం. అండ్ ఇంకా వన్ సైడ్ వచ్చేసి ఇలా స్పూన్స్ పెట్టుకోవడానికి బాక్సెస్ అయితే ఉంటుంది. వీటికి ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే ఈ వాటర్ అనేది కింద ఒక
ప్లేట్ అయితే ఉంటుంది, అందులో వాటర్ పడిపోతే తర్వాత వాటర్ తీసి రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఏంటంటే వాల్కి పెట్టుకోవడానికి వాల్కి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ లాక్ సిస్టమ్ స్టిక్కర్స్ అయితే ఉంటాయి, ఇలా లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. అంటే మనం కిందైనా పెట్టుకోవచ్చు, వాల్కైనా పెట్టుకోవచ్చు. అండ్ చాలా నీట్గా అనిపించింది కదా, నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే ఒక లైక్ చేయండి. ఇంకా ఈ 2 స్టెప్, 3 స్టెప్, 4 స్టెప్ ఉన్న ఈ స్టాండ్ అయితే కిచెన్కి చాలా యూజ్ ఉంటుంది. నార్మల్గా ఇది సైజెస్ పెంచుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా పెద్ద పెద్ద బాటిల్స్లలో మనం ఏదైనా సోయా సాస్, వెనిగర్, రెడ్ చిల్లీస్ పెద్ద పెద్ద బాటిల్స్ కూడా ఉంటాయి. ఆ బాటిల్స్ అన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి. పైన వచ్చేసి పికిల్స్ బాటిల్స్ కానీ ఇంకేమైనా ఉంటే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఈ బాక్సెస్ అనేటివి రొటేట్ కూడా అవుతాయి. చూడండి ఎంత స్పీడ్గా రొటేట్ అవుతుంది అనేది మనం చూడొచ్చు. అండ్ కింద పైననే కాకుండా ఈ 3 స్టెప్స్ ఉన్నది కూడా మనకి స్టాండ్ అనేది అవైలబుల్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి అంటే గ్రే, వైట్ అండ్ క్రీమ్ 3 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. బెడ్ విషయానికి వచ్చేస్తే నార్మల్గా బెడ్ పైన మనం ప్రతిరోజు బెడ్షీట్ అనేది వేసుకున్నాక పడుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే బెడ్ పైన బెడ్షీట్ వేయడం వల్ల మనకి ఈజీగా నిద్ర వస్తుంది, అంతేకాకుండా స్మూత్గా ఉంటుంది అని అనుకుంటాం. బెడ్ మీదనే కాదు, బెడ్ కింద కూడా బెడ్షీట్ వేయడం కోసము ఇలాంటి బెడ్షీట్ అయితే ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఫస్ట్ అయితే బెడ్ కింద నుంచి బెడ్షీట్ వేయాలి, తర్వాత వచ్చేసి పైన మనకు కావాల్సిన బెడ్ అయితే ఇట్లా వేసుకోవచ్చు. నార్మల్గా బెడ్ పైన బెడ్ కూడా వేసుకుంటూ ఉంటారు చాలామంది. వేసిన తర్వాత కింద మనం ఏదైతే బెడ్షీట్ వేసి బెడ్ని కవర్ చేసామో పైన కూడా అదే బెడ్షీట్ ఇలా వస్తుంది. సో కంప్లీట్ బెడ్ వేసిన తర్వాత బెడ్ పైన బెడ్ వేసిన తర్వాత ఈ బెడ్షీట్ వేయాలి. వేసాక ఎడ్జెస్కి చూడండి ఇక్కడ మనకి జిప్ అయితే ఉంది. ఆ జిప్ని కంప్లీట్గా ఇలా పెట్టేసామనుకోండి, బెడ్ పాడవ్వకుండా అండ్ మనకి ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే బెడ్ డైరెక్ట్ యూజ్ చేసుకుంటే దాంట్లో కాటన్ ఉండడం వల్ల హీట్ అనేది ఎక్కువగా వస్తుంది. బెడ్ పైన ఇంకొక బెడ్ వేసారు కాబట్టి చాలా నీట్గా ఉంటుంది, హీట్ అనేది రాకుండా అయితే ఉంటుంది అండ్ బెడ్ పాడవ్వకుండా ఉంటుంది. ఈ బెడ్షీట్లో మనకు అంటే వాటర్ ప్రూఫ్ కూడా ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, టాయిలెట్ అలా పోస్తూ ఉంటారు కదా, చిన్నపిల్లల కోసం వాటర్ ప్రూఫ్వి కూడా దొరుకుతాయి. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తేనే కదా మీకు నచ్చిందని నాకు తెలుస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూసేద్దాం. ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ పిల్లో, హెడ్ పిల్లో. నార్మల్గా ఇలాంటి పిల్లో పైన మనం సడన్గా ఇట్లా పడిపోయినా కానీ మన హెడ్కి కానీ మెడకి కానీ ఇంకా దెబ్బ తగలకుండా అయితే ఉంటుంది. చాలా చాలా స్మూత్గా ఉంటుంది. ఆన్లైన్లో అయితే చాలా చాలా ట్రెండింగ్ అయితే అవుతుంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్, కలర్స్ కూడా ఉన్నాయి. మనకి నచ్చిన డిజైన్ అండ్ కలర్స్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. నార్మల్ పిల్లోస్ అనుకోండి ఎక్కువగా నెక్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామంది చూడండి, నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు చాలా గట్టిగా ఉన్న పిల్లోస్ యూజ్ చేస్తూ ఉంటారు. ఎలా యూజ్ చేస్తారో నాకు అస్సలు అర్థమే కాదు. నేను కనుక అయితే అలాంటివి ఒక్కరోజు యూజ్ చేసినా నెక్ పెయిన్ అనేది వస్తుంది. నార్మల్గా స్మూత్ ఉండి హైట్ తక్కువ ఉన్న పిల్లోసే ఎక్కువగా యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే హెడ్ అనేది ప్రాబ్లం రాకుండా అయితే ఉంటుంది. ఈ పిల్లోస్ అనేది ఇప్పుడైతే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. పిల్లోస్ ప్రైస్ వచ్చేసి 500 నుంచి 2000 వరకు అయితే ఉంటాయి. క్వాలిటీని బట్టి ప్రైస్ అయితే ఉంటుంది. సో సడన్గా పిల్లలు ఇట్లా పడిపోయినా కానీ హెడ్కి దెబ్బ తాకకుండా ఉంటుంది. ఈ రొటేటింగ్ ర్యాక్ అయితే చూడండి, ఈ ర్యాక్ని కిచెన్లో కనుక మనం పెట్టుకున్నాం అనుకోండి, నార్మల్గా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకొచ్చిన వెంటనే మనం ఏం చేస్తూ ఉంటాం, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేటివి తొందరగా పాడైపోతాయి. అలా పాడవ్వకుండా ఉండాలంటే ఇలాంటి ర్యాక్లో కనుక మనం పెట్టేసాం అనుకోండి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, స్నాక్స్ ఏమైనా ఉన్నా కానీ ఇందులో పెట్టేసుకుంటే 1 వీక్ 10 డేస్ వరకు కూడా చాలా ఫ్రెష్గా అవుతాం. టమాటోస్ అయితే ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 20 డేస్ వరకు కూడా ఇంకా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ మనం యూజ్ చేసుకున్నప్పుడు ఓపెన్ చేసి, యూజ్ లేనప్పుడు క్లోజ్ చేసి ఏదో ఒక ప్లేస్లో పెట్టుకోవడానికి కూడా యూజ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూడండి, చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా సోప్స్తో ఇంకా బ్రష్తోనే బట్టలు అనేటివి వాష్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లు రావడం వల్ల ఇవనేటివి అసలు యూజ్ చేయట్లే. ఇంకా యూజ్ చేసుకునే వాళ్ళు సోప్ అనేది పాడవ్వకుండా మొత్తం కంప్లీట్ అయిపోయేంత వరకు యూజ్ చేయాలంటే ఇలాంటి సోప్ బాక్స్ అయితే యూజ్ చేసుకోండి. సోప్ లోపల వేసిన తర్వాత వన్ సైడ్ అయితే బ్రష్ అయితే ఉంటుంది, ఇలా బ్రష్ చేసుకోవచ్చు. ఇంకా రోలర్ కూడా ఉంది చూడండి. చిన్న చిన్న క్లాత్స్ ఏవైనా బేబీస్ ఉన్నాయనుకోండి, వాటిని క్లీన్ చేయాలంటే రోలర్ యూజ్ చేసుకోవచ్చు. సోప్ అయిపోయేంత వరకు చిన్న చిన్న పీసెస్ ఉన్నా కానీ సోప్ పడేయకుండా యూజ్ చేయడం కోసం ఈ బ్రష్ చాలా యూజ్ అనిపించింది.
నెక్స్ట్ వచ్చేసి షూ స్టాండ్. ఈ షూ స్టాండ్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. లైట్ వెయిట్‌గా ఉంటుంది. మనకి మొత్తం ప్లాస్టిక్ అయితే ఉంటుంది. కానీ ఎక్కడైతే మనకి రాడ్స్ అయితే కనిపిస్తున్నాయో అవన్నీ మనకు ఐరన్‌తో ఉంటాయి. ఐరన్‌తో ఉండడం వల్ల గట్టి గ్రిప్ ఉంటుంది. అంతేకాకుండా ఇలా డోర్స్ వేయడం వల్ల డస్ట్ అనేది మన ఇంట్లోకి రాకుండా బయటనే ఉంటాయి. ఇంకా షూస్ కానీ, చెప్పల్స్ కానీ, శాండిల్స్ కానీ పాడవకుండా అయితే ఉంటాయి. దీంట్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి. నార్మల్‌గా బెడ్ అనేది మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాటన్‌తో గానీ, ఇంకా దేనితో గానీ రెడీ అయిన బెడ్‌లు. కానీ గాలితో ఈ బెడ్ ఏంటి అసలు, ఇంకా గాలి గూడా కొట్టడం లేదు. అండ్ జస్ట్ క్యాప్ తీసిన వెంటనే ఎంత పెద్ద బెడ్ అయిపోయింది చూడండి. అసలు నాకైతే షాక్ అనిపిచ్చింది. అండ్ ఇంకా ఇలా ఫుల్ అయిపోయిన తర్వాత కింద బటన్ ఒకటైతే ఉంది చూడండి. ఆ బటన్‌ని మనం అంటే క్లోజ్ చేస్తే సరిపోతుంది. ఓపెన్ చేస్తే ఇలా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం రీయూజ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఇంతవరకు చూసినందుకు అందరికీ థ్యాంక్స్. ఏంటంటే మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు 4 స్టార్, 5 స్టార్ అండ్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీతో పాటుగా మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకున్నారనుకోండి, అది మాత్రం ఖచ్చితంగా 4 స్టార్, 5 స్టార్ అయి ఉండాలి. దీంతో పాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఖచ్చితంగా అయితే ఉండాలి. అలా లేకుంటే మీరు ఆ ప్రోడక్ట్ అస్సలు తీసుకోవద్దు. దాంతో పాటుగా మనం కొనాలన్న ప్రోడక్ట్ మనకంటే ముందు ఎవరో ఒకరైతే ఖచ్చితంగా అయితే కొంటారు కదా. కొన్నప్పుడు వాళ్ళు రివ్యూస్ అయితే పెడతారు. ఒరిజినల్ పిక్స్ అండ్ రేటింగ్, రివ్యూస్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత సో ఆ ప్రోడక్ట్ అనేది మనం కొనుక్కోవాలి. ఏది తెలుసుకోకుండా ప్రోడక్ట్ తీసుకున్నాం అనుకోండి, లాస్ అయిపోతాం. ఇది ఫ్రెండ్స్, మరి ఈరోజు నేను చూపించిన ఈ వస్తువులు మీకు నచ్చాయా? మరి నచ్చితే మర్చిపోకుండా అయితే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేయండి.